ఈరోజు మేము ఈ జీకేవికే ఫార్మ్ దగ్గరికి వచ్చాము. ఈడ రకరకాల పూలు పండ్లు ఉన్నాయి గైస్. ఫస్ట్ స్టాప్ ఈ బరుగు. ఇవి బరుగు మిల్లెట్స్ రకము గైస్. హనీబీ ఇది చూడండి, 80 నుంచి 85 రోజుల పంట గైస్. హనీబీ దొరికింది చూడండి గైస్. హనీబీ హనీబీ దొరికింది. ఓకేలే. ఇవి 80 నుంచి 85 రోజుల పంట. ఇది ఇక్కడ జీకేవికే బెంగళూరులో. సీడ్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది. సీడ్స్ డిపార్ట్మెంట్లో సీడ్స్ కూడా దొరుకుతాయి. ఇవి సామలు 90 నుంచి 95 రోజుల పంట అంట. ఇవి సామలు. ఇవి సామలు. ఇవి కన్నడలో నవ్నే అంటారు. కొర్రలు 85 రోజుల పంట. 85 రోజుల పంట. గైస్ మీకు హనీబీ చూడాలంటే నా పార్ట్ 2కి రావండి గైస్. నేను చూపిస్తాను, ఎందుకంటే మా అమ్మ నాన్న ఇది కొర్రలు. ఇది కొర్రలు. ఇది 90 రోజుల పంట. సో మిల్లెట్స్ అన్ని 90 రోజుల పంటలే ఉన్నాయి. రకం 90 రోజుల పంట రకాలే ఉన్నాయి. చూడండి 85 నుంచి 85 నుంచి 90 వరకు గాయస్. నెక్స్ట్ వచ్చేసి నేను వేసిండేది ఈ రకమే. ఇట్లా వచ్చింది గడ్డంతా. మా పొలంలో ఈ రకం వేస్తాము. ఊదలు. ఇవి ఊదలు కూడా 95 రోజుల పంట. ఊదలు 95 రోజుల పంట. ఊదలు బాగా ఎత్తున్నాయి. ఒక 5 అడుగులు ఏదో ఎత్తు కూడా వచ్చినాయి కొన్ని. చిన్నప్పుడు గడ్డి మధ్యలో వరి మధ్యలో ఉండే ఊదలు బీకెత్తండి. ఇప్పుడు ఊదలు అయినవి. ఇవి మిల్లెట్స్. జీకేవికేలో ఉండే మిల్లెట్స్ అన్నమాట గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రామ్ తొగరే. ఇవన్నీ రెడ్ గ్రామ్ వెరైటీస్. కందులు తొగరేపేలే. ఇవన్నీ కందులు. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని 100 రోజులు 120 రోజులు వెరైటీస్ ఉన్నాయి. అవి పచ్చివి అమ్మేసేటివి. ఎండినాక అమ్మేటేటివి 140 to 160 డేస్ వెరైటీస్. గైస్ ఇట్ సైడ్ వచ్చేసి రెడ్ గ్రామ్. అటుపక్క పోదాం రండి సుభాష్ని. అటుపక్క పోదాం రా. రాండి, అవతలకి వెళ్ళిపోతాను నేను. ఇవి అవకాడో చెట్లు అనుకుంటే. మెడిసినల్ అండ్ అరోమాటిక్ అంటే స్మెల్ వచ్చేటివి ప్లాంట్స్. బీది కూడా వస్తుంది. బీ పార్క్ అంట. మనం అప్పుడు ఇట్లా పోయినాం కదా, ఇట్లా ఎనికి నడిస్తే అటుకు వచ్చు మనం.
ఈ పక్క నుంచి రా, పేరుంది పెప్పర్మెంట్, లెమన్ బామ్, మింట్, పుదీనా, కర్రీ లీవ్స్ అది కర్రీ లీవ్ వల్ల ಬೋಡಾಕ್ಬಿಟ್ಟು ಚೆಂಡು ಹೂಕ್ಕೆ కర్రీ ఇది అది ఒక చెట్టే ఉందిలే. అవును, ఒక్కటే కర్రీ కరివేపాకమ్మ. చూడు ఇది బెర్గమౌంట్ మింట్. గైస్ ఇది వచ్చేసి ఇది లెమన్ బామ్ అంట, లెమన్ బామ్, మెలిస్సా ఆఫిస్నాలిస్. మీట్ అది కూడా అదే మెంతేనే. యాక్చువల్గా అగ్రికల్చర్ కాలేజీల్లో అంటే ఇట్లాంటి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇట్లా దానికి వస్తే బాగుంటుంది. ఇది లెమన్ బ్లామ్, ఇది లావెండర్ కాటన్. చూడు ఇక్కడ యూజెస్ రాసిన చూడే, అరోమాటిక్. చూడు ఇది చూపినా చూడాడా, అరోమాటిక్ గ్రీన్ ఆ చెట్టు లీఫ్ మిక్స్ ఇన్ హెర్బల్ టొబాకో. ఇది లావెండర్ కాటన్, ఏం తొక్కకుండా చెట్టు సోప్ చీజ్ మీట్ ప్రోడక్ట్స్, మరగ్, సక్కరగిడి, స్టీవియా సక్కరగిడి అంట, బ్లడ్ షుగర్ లెవెల్స్, డైజెషన్, స్కిన్ కేర్, మౌత్ సోర్స్, 0 calories. ఇది మాజోరం, సెంటెడ్ గ్రానియం, బాసుమతి బ్రాండ్ అంట, బాస్మతి ఫ్లేవర్డ్ టు ఫుడ్. లావెండర్, ఇది అదో చెట్టు అన్నీ పెడదాంలేమ్మా. పెప్పర్మెంట్, పుదీనా అయితే మలబార్ నట్, షో ఫ్లవర్, త్రీ-లీవ్డ్ చెస్ట్నట్, క్యాట్మింట్, పసుపు టర్మరిక్, ಬೆಳೆಸಿರೋದಕ್ಕೆ జింజర్, లవంగాలు. లవంగాలు ఎట్లున్నాయా, ఎట్లుంటాయి ఫ్లేవరింగ్ ఫుడ్స్. ఆస్మమ్, గ్రాటిసిమమ్, కోకుమ్, క్లోసిమమ్, లవంగ తులసి, క్యాంఫర్ బేసిల్, తులసిలో క్యాంఫర్, ఇది మింట్ అల్వా, లవంగ తులసి, లవంగ కర్పూర, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, సైట్రిక్ సోస్టియోల్, కాస్మెటిక్స్, మస్కిటో రిపెల్లెంట్. అమ్మ లెమన్ గ్రాస్, వెటివేర్,
గార్డెన్. ఊరుగు చెట్టు అంటే అదేనా? ఊరుగు చెట్టు అంటే సిల్క్ కాటన్. కదంబ వృక్షం. సిల్క్ కాటన్ అది కదంబ. ఇదేమో రుద్రాక్షి. ఈ పత్తి చెట్టు పెద్దది. రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష చెట్టు. ఇది స్కార్లెట్ చెసూలియా. యూరిన్ ఇన్ఫెక్షన్ అండ్ స్టమక్ పెయిన్ పనికి వస్తుందంట. స్కార్లెట్ చెసూలియా. ఏకనాయక ఏకనాయకస్తమా. అది స్టాప్ క్వశ్చన్ క్వశ్చన్ హనుమాన్ ఫಲ ಮೊನ್ನೆ ಕರ್ಪೂರ laxative, anti-inflammatory, fruit leaves, flower. ಲಕ್ಷ್ಮಣ ಫಲ ಇದು ಯಾವುದೇ ಗಿಡ ತಡೀತು. ಸೂರ್ಯಬುರುಡೆ ಅಂತ ಹಾಕ್ತಾರೆ. ಈ ಅದ್ರಾಗೆ ಮುಳ್ಳು ಇರ್ತಿತ್ತು. ಇದು ನೋಡು ಬಿಲ್ಪತ್ರೆ ಗಿಡ ಇದರಲ್ಲಿ ಬಿಡುತ್ತೆ. ಗುಲ್ಗಂಜಿ ಗಿಡ against joint pain. ಯಾವ್ದಿದ ಗುಲ್ಗಂಜಿ ಗಿಡ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಬಿಟ್ಟಿತ್ತು. The kokum fruit, estrogen, obesity among kokum. కోకమ్ జ్యూస్ కూడా చేస్తారు కదా. కోకమ్ ప్లాంట్ ఇది. కోకమ్ ప్లాంట్ చిన్నది. ఆమ్లా ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ. కూలింగ్, డయూరిటిక్, కోల్డ్ అండ్ ఫీవర్. ఉత్తరంజివ. సిన్నమోమం, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. ఇది సిలోన్ సిన్నమోమం. శ్రీలంక దాల్చిన చెక్క. చెట్టు ఇట్లుంది. నెక్స్ట్ ఆల్ స్పైస్ ట్రీ ఇట్లుంది. ఆల్ స్పైస్ ట్రీ ఫ్లేవరింగ్ సూప్స్, సాసెస్, ఫార్మ్స్. ఓకే. నెక్స్ట్ నట్మగ్. ఆస్తమా, కార్డియాక్ డిజార్డర్స్.
చందమామ ఆల్రెడీ చూసినాము. ఇది అంజూర్ చెట్టు ఉన్నట్టుంది. అంజూర్ కాయ కాదు, అంజూర్ కాయ కాదు, ఫీసిస్ నట్ అంట. ఫీసిస్ నట్ బయోఫ్యూయల్, ప్యూరికేటివ్ ఇన్సెక్టిసైడ్, టూత్ గమ్ ప్రాబ్లమ్స్ కూడా పనికొస్తుంది. ఇండియన్ ఇండిగో. ఓకే, అశ్వగంధ చెట్లు ఇట్లున్నాయి. ఫ్యూచర్ ప్లాంట్. ఉండు కట్స్కి అన్నిటికీ పనికి వస్తారు. ఇది అయ్యపాన, కలరా, జాండీస్, కర్వీ, అల్సర్స్, హెమరేజ్. లాంగ్ పెప్పర్ అంటే లాంగ్ పెప్పర్. దీపావళి పూలు, జీరవల్లి అనే చెట్టు ఉంటుంది. ఇది బ్రయోఫిల్లం తెలుసు. బ్రయోఫిల్లం బ్లాడర్ స్టోర్స్, ఫైల్స్, కాన్స్టిపేషన్. ఓకే, ఇది రణపాలాకు. కాన్స్టిపేషన్, స్ప్లీన్, స్టమక్ పెయిన్, ఇంటెన్షన్, బ్రూసిస్. ఇది బ్రయోఫిల్లం. ఇన్నట్టుగా మామూలు మన గార్డెన్స్లో ఉంటారు ఎక్కువ. నెక్స్ట్ కోలియస్, క్యాన్సర్, ఆస్మా, కార్డియాక్ డిసీజ్. మాకందబరే మన కన్నడ అందంత మాత్రం వచ్చింది. కోలియస్ ఇందులో స్ప్రేయర్, ట్రాక్టర్ స్ప్రేయింగ్, ఆటోమేటిక్, వితౌట్ డ్రైవర్ లేకుండా. డ్రైవర్లెస్. సుభాష్ని అది చూపించు, డ్రైవర్ లేకుండా. డ్రైవర్ లేకుండా ట్రాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. దీన్ని ఆటోమేటిక్ ట్రాక్టర్ అంటారు. నేను ఇప్పుడు లోపల కన్నా పోవచ్చు కదా, అదే నన్ను క్రాష్ చేయాలి లేదు కదా. దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చింటారమ్మా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. కానీ ఇంకా డెవలప్ చేయాల్సిందే చాలా ఉంటుంది. జస్ట్ ఆ రౌండ్ వేస్తే మళ్ళీ ఈ రౌండ్ ఎవరు పోతారు, ఈ రౌండ్ ఆ రౌండ్. ఈ 4-5 సార్లకే కొట్టి, ఆ లాస్ట్ 4-5 సార్లకే కొడితే మధ్యలో సార్లకి ఎవరు కొడతారా? దానికి ప్రోగ్రామ్ ప్లాన్ ఇవ్వాల, ఎన్ని ఎకరాలు ఉంది దాన్ని ఎట్లా అని. ఆ ప్లాన్ ప్రకారం పోతుంది. అది తాడు షేక్ అవుతుంది. ఇది అవకాడో అనుకుంటా, పూత వచ్చింది ఇప్పుడు. అవకాడో అనేది ఇవన్నీ తలా చెట్టు తీసిపోయి పెట్టచ్చు సుభాష్. అదే ఇవన్నీ తలా చెట్టు పెట్టచ్చు. ఇది షుగర్ చెట్టు చూడే, ఇన్సులిన్ ప్లాంట్. ఇది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్. ఇది ఇన్సులిన్ ప్లాంట్, షుగర్ ఉండే వాళ్ళు వాడచ్చు. ఇది వైల్డ్ స్పినాచ్ అంట. స్పినాచ్ కూలింగ్,
లాక్సేటివ్ డెమిల్సెంట్ స్లీప్ వచ్చేస్తుంది అంటే ఇది తింటే కోతులు ఇట్లాంటివి తిని పనుకుని నిద్రపోతాయి. వైల్డ్ స్పినాచ్ మత్తు వస్తుంది. ఇది ఇది హెన్నా గోరింటాకు. గైస్ నా అమ్మ నాన్న కానీ నాకేం ఫీలింగ్ లేదు. బ్లాక్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అంట. విష్ణుక్రాంతి అంటే కదా ఫీమేల్ స్టెరిలిటీ పైల్స్కు అన్నిటికీ ఉపయోగపడుతుందంట. బ్లాక్ ప్యూరిఫికేషన్ ప్లాంట్. సఫేద్ చిత్రక స్కిన్ డిజార్డర్ డయేరియా పైల్స్. ఇండియన్ ఎకలిఫా చదువు అవన్నీ చదివేది రాదని చెప్పమ్మా. షో ఫ్లవర్ బ్రాహ్మీ ఆకు. ఏం ఇంత చిన్నగా ఉంది బ్రాహ్మీ ఆకు? ఇది వేరే వెరైటీ. తప్పేం రాసింటారు వాళ్ళు, రైటే రాసింటారు. అది మనం చూసే ఆకు వేరేదేమో. టింక్చర్ ప్లాంట్ ఎక్కువ అది. బ్రయోఫిల్లం ఇది. ఇది వీళ్ళు తోట మాదిరి తోటలాగా చేసి అమ్ముతారు అనుకుంటా. అశ్వగంధ చెట్టు ఇది. దొడ్డపత్రే ఇది కదా మామూలు కప్పరిల్లాక అంటారు. ద్రాక్ష 100% ప్యూర్ ద్రాక్ష. ఎక్కడిది నాన్న? అప్పు ఇస్తాను స్టాఫ్. ఇండియన్ అలోవెరా. Blood sugar level will not alter. You enjoy the sweets, no alteration in blood sugar levels. So diabetic patients, it is a boon. సఫేద్ చిత్రకూట ఆడే ఉండే ఆల్రెడీ. ఇది మామూలుగా పెట్టేది యాంటీ బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా డిసీజ్, లో బ్లడ్ షుగర్. ఇది మామూలుగా అన్ని స్కూళ్ళల్లో పెంచుతారు చిన్న చిన్న చెట్టు. ఇది కూడా ఇదే దీనికి ఉపయోగపడేదే ఆయుర్వేదిక్. అంతే కదా వైల్డ్లో పెరిగేటివే దీంట్లోకి తీసుకొస్తారు. అవి పీకేస్తుంటే వస్తుంది. ఏదో అగరబత్తిలో వాడతారంట. జాహ్నవి ఇది చూడు అగరబత్తి మెత్తగా ఉంది కదా బాగా భూమి. లోపల పైపు ఉందమ్మా అందుకని అట్లుండేది. ఇది పోయింది కదా పైపు, అందుకు తవ్వినారు. కాలామేఘ అంటది. అగరబత్తి లేక వాడే చూడు జాహ్నవి. పెప్పర్ జాహ్నవి. బీ కీపింగ్ దగ్గర పోయినారు. అక్కడ బీ కీపింగ్ ఉంది. జాహ్నవి